ఎలిజిబిలిటీ అనేది ఎలా చెక్ చేస్తాము మనం ఎడ్యుకేషనల్ ఎలిజిబిలిటీ లోన్‌లో? అనేది అశ్విని గారు స్టూడెంట్ యొక్క అకాడమిక్స్ అండ్ పేరెంట్ యొక్క ఇన్కమ్ని బట్టి వాళ్ళ ఎలిజిబిలిటీ అనేది డిసైడ్ అవుతుంది. స్టూడెంట్ వెళ్ళే కాలేజ్ కూడా మనం కేటగిరీ లిస్ట్లో చూసి ఏ లిస్ట్లో ఉంది, అతని అకాడమిక్ స్కోర్ ఎలా ఉంది, మార్క్స్ ఏంటి, పేరెంట్ యొక్క సిబిల్ ఏంటి, ఇన్కమ్ ఏంటి, ఇవన్నీ చూసుకొని మనం ఎలిజిబిలిటీ అనేది డిసైడ్ చేస్తాం. ఓకే. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి స్టూడెంట్ అశ్విని అండ్ గారు ఏజ్ కోఅప్లికెంట్‌కి? లిమిట్ స్టూడెంట్కి 18+ ఉండాలి అండ్ కోఅప్లికెంట్కి 23+ ఉంటే సరిపోతుంది. రీపేమెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అశ్విని గారు రీపేమెంట్ వచ్చేసి మనకి ఆఫ్టర్ స్టడీ అండి. స్టడీ పీరియడ్లో వాళ్ళు ఓన్లీ ఇంట్రెస్ట్ పార్ట్ పే చేసుకోవాలి. ఆఫ్టర్ స్టడీ కంప్లీట్ మీరు ఈఎంఐ అనేది పే చేసుకోవాలి. సపోజ్ స్టూడెంట్ ఎంబీఏ వెళ్ళాలనుకుంటున్నారు, 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. ఆ 2 ఇయర్స్ కోర్స్లో ఇతను ఓన్లీ ఇంట్రెస్ట్ పార్ట్ పే చేసుకోవాలి. ఆ 2 ఇయర్స్ తర్వాత వీళ్ళకి 1 ఇయర్ గ్రేస్ పీరియడ్ ఇస్తారు. అంటే అతను జాబ్ చేసుకొని ఈఎంఐ అనేది ఈజీగా పే చేసుకోవడానికి ఎలాంటి బర్డెన్ ఉండదు. సో ఎడ్యుకేషన్ లోన్లో ఇదొక మన బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి. బికాస్ ఎటువంటి ఈఎంఐ పే చేయాల్సిన అవసరం లేదు. స్టడీ తర్వాత ఆఫ్టర్ స్టడీయే మీరు ఈఎంఐ అనేది పే చేసుకోవాలి. అలాగే పేరెంట్స్ కూడా ఎలాంటి బర్డెన్ ఉండదు కాబట్టి సో రీపేమెంట్ అనేది చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్ లోన్లో. ఆఫ్టర్ స్టడీ ఉంటుంది.